ఈరోజు ఇంకో వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాము. హతసాక్షి, యవ్వన కాలంలో కేవలం 22 సంవత్సరాలు కలిగిన పర్పెచువా తన అలాగా హతసాక్షిగా మరణించింది కాబట్టి తనని సెయింట్ పర్పెచువా అని చాలామంది క్యాథలిక్స్ తనని పూజిస్తారనమాట. అయ్యో, ఎంత తనే ఈ లోకంలో ఉంటే ఏం జరిగేది, నన్ను ఎందుకు పూజిస్తున్నారు, నేనేం చేస్తాను, నా దేవుని కోసం నేను అర్పించుకున్నాను. ఐ బికేమ్ అన్ ఇన్సెన్స్, ఐ బికేమ్ అన్ ఆఫరింగ్. దేవుని కోసం నేను ఒక ధూపంగా మారాను, ఒక బలిగా మారాను. నన్ను పూజించడానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదు అని ఉంటుంది కదండి. మనుషులు ఒక చిన్న కార్యం చేస్తే దానికి మనుషులు పూజిస్తానే ఉంటారు, పొగుడుతానే ఉంటారు. ఇద్దరు పొగుడుతారు, లేకపోతే కించపరుస్తారు, కాళ్ళ కిందేసి తొక్కుతారు కదండి. ఎక్కిస్తే పర్వతం పైకి ఎక్కిస్తారు, లేకపోతే గోతిలోకి పడేస్తారు కదా. అందుకని మనుషుల వైపు ఎప్పుడు చూసినా మనకి బాధే, వేదన. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, రేపు ఇంకొకరు వస్తే ఇంకొకరు మెచ్చుకుంటారు. మీరు వారి మెప్పులపైన ఆధారపడితే ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళలేము, పైకి ఎదగలేము, సాగలేము కదండి. అందుకని ఎప్పుడు కూడా మీ దృష్టి దేవుని వైపు ఉంచి లెట్ యువర్ ఫోకస్ బి ఆన్ క్రైస్ట్. ఎంతగా దేవుని వ్యతిరేకస్తులు, క్రీస్తు విరోధులు క్రైస్తవ్యాన్ని ఎలాగైనా అనగద్రొక్కాలి, అసలు హతం చేయాలి. దే షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ క్రిస్టియన్స్ ఎనీమోర్. ఇంకా వాళ్ళది ఒక్క సైన్, ఒక్క సూచనగా కూడా ఉండకుండా వాళ్ళని మొత్తము ఊడ్చి పడేసేయాలి. అసలు వాళ్ళ పేరు కూడా ఎత్తకుండా ఉండాలని ఎంతో భయంకరంగా నీరో చక్రవర్తి, సీజర్ చక్రవర్తి, ఇంకెంతో మంది చక్రవర్తులు ఎప్పుడు కూడా వారి దృష్టి యూదులపైన, క్రైస్తవులపైనే ఉండేది. ఎందుకంటే యూదులు, క్రైస్తవులు నిక్కచ్చుగా నేను ఏదేమైనా మీ దేవునికి, దేవతలకి లొంగము, లేకపోతే విగ్రహాలకి, లేకపోతే వాటికి మేము లొంగము కాబట్టి మేము మా దేవునికి లొంగుతాం అంటే వారి మండిపడేవారు, వారి కోపం వచ్చేసేది. ఎంత ధైర్యం నీకు, ఎంత గర్వము నీకు, ఎంత అహంకారము. నాలాంటి గొప్ప రాజు, ఇటువంటి గొప్ప సైన్య అధికారంలో మీరున్నారు, మా బట్టే మీరు బ్రతుకుతున్నారు, మాకు లొంగరంటారా, మాకు సన్మానం చేయరంటారా, మమ్మల్ని గ్రీట్ చేయరా అని ఎంతోమందికి ఈగోయిస్టిక్గా వారి అహము నొచ్చుకుందని, వారికి గర్వము నొచ్చుకుందని అలాగా క్రైస్తవులు ఎలాగైనా హతం చేయాలి, యూదులు ఎలాగైనా హతం చేయాలని ఎప్పుడు కూడా అపవాది మొదటి నుండి క్రీస్తునే చంపేయాలని, క్రీస్తునే అప్పచెప్పేయాలని అపవాది ఎంతగానో ప్రయత్నించాడు కదండి. ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్న మనకి ఇంకెన్ని హింసలు, శ్రమలు కదా. అయితే పర్పెచువా ముందుకు వచ్చిందని చూసి తన తండ్రి వెంటనే పర్పెచువా చేతిలో నుండి తన బిడ్డను తీసుకొని, పర్పెచువా వాళ్ళ తండ్రి తన బిడ్డను తీసుకొని లాక్కొని, దయచేసి గవర్నర్ ఈ బిడ్డను ఏం చెయ్యొద్దయ్యా, పర్పెచువాని ఏం చేయదు, తిను నా కూతురు, నేను కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తిని, నేను కూడా ఒక ఆఫీసర్ని, దయచేసి కనికరించు అని వాళ్ళ తండ్రి మొత్తుకుంటూ ఉంటాడనమాట. అయితే ఆ గవర్నర్ ఏం చేస్తారంటే, అవును కదా, మీ తండ్రి అంతగా వేడుకుంటున్నాడు కదా, నువ్వు ఒక్కసారి దేవుని దూషించు, క్రీస్తుని దూషించు, క్రీస్తు దేవుడు కాదని చెప్పు, ఇక్కడున్న స్టాచ్యూస్కి, ఇక్కడున్న దేవతలను ఒకసారి ఆరాధించు అని అంటే పర్పెచువా చాలా నిక్కచ్చుగా, నిష్టగా నేను మాత్రము లొంగను, నేను మాత్రం ఒంగను అని చెప్పిందనమాట. చెప్తే మరొకసారి వారి తండ్రి వచ్చి, కొంచెమైనా నీ బిడ్డ పైన కనికరము చూపి అమ్మా, నువ్వు లేకపోతే నీ బిడ్డ ఎలాగ బ్రతకగలుగుతాడు, మేము ఎలాగ బ్రతకగలుగుతాం, నేను ఎంతగా ప్రేమిస్తున్నాం, ఒకసారి కనికరించు అని వారి తండ్రి ఎంతగా బ్రతిమాడినా పర్పెచువాస్ ఆన్సర్ వాజ్ నో, ఐ విల్ నాట్ డినై క్రైస్ట్. నేను మాత్రం క్రీస్తుని నిరాకరించను, ఐ విల్ నాట్ డినై క్రైస్ట్ అని చెప్తూ ఉంటుంది అనమాట, నిష్టగా చెప్తూ ఉంటుంది అనమాట. అయితే అటువంటి టైంలో ఇంకా మరొకసారి తండ్రి ఎలాగో పర్పెచువా మాట వినట్లేదని ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తను ఏదో తెలియక చేస్తుంది, యవనస్తురాలు ఏదో ఉద్రేకాలతో అలాగా మాట్లాడుతుంది, కనికరించండి అంటే ఇంకా ఆ గవర్నర్కి కూడా కోపం వచ్చి, తండ్రి పైన కోపం వచ్చి ఏం చేస్తాడంటే, నీ మాట ఇంకా వినేది లేదు, నేను ఇంకా వీరిని హతమార్చడానికి పంపించేస్తున్నాను, దే హ్యావ్ టు బి కండెమ్ టు డెత్, ఇంకా వారు చనిపోవాల్సిందే, వారు నా మాట వినట్లేదు అని చెప్తారన్నమాట. ఇంకా తండ్రి ఎంతో బాధతో వేదంతో అలాగే ఉండిపోతారనమాట. అటువంటి టైంలో మరొకసారి గవర్నర్ పర్పెచువాని, ఆర్ యు అ క్రిస్టియన్, నువ్వు ఒక క్రైస్తవురాలువా అని అడుగుతారనమాట. అడిగితే తను అంటది, ఎస్ ఐ యామ్, నేను ఒక క్రైస్తవురాల్ని అని అంటది అనమాట.
మీ తండ్రి పైన నీకు దయలేదా? మీ తండ్రి అంతగా ఏడుస్తున్నాడు కదా, నీకోసం దెబ్బలు తింటున్నాడు, తన్నులు తిన్నాడు కదా, నీకు దయలేదా? నీ సొంత తండ్రిని అలాగా కొడుతుంటే నేను క్రైస్తవురాలిని కాదు అని చెప్పడానికి ఏం పోయింది నీకు? ఎందుకంత గర్వము అని అంటే తనంటదంట, ఐ యామ్ అ క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవురాల్ని, నేను మాత్రం నా క్రీస్తుని నిరాకరించను, నేను నా క్రీస్తుని ఏ రైతే ఆయన డినై చెయ్యను నేను అని చెప్తారనమాట. అయితే ఇంకా ఆయనకు కూడా విసుకొచ్చి ఇంకా వీరిని అప్పచెప్పేయండి, ఇంకా వీరిని మరణానికి అప్పచెప్పేయండి అని యాంఫీ థియేటర్కి తీసుకొస్తారు. చెప్పాను కదండి, గత వారాన్ని కూడా దైవజనులు రాజుగారు చెప్తున్నారు కదా, యాంఫీ థియేటర్ అంటే ఒక ప్రదర్శనశాల. ఇట్స్ లైక్ ఎన్ ఎగ్జిబిషన్. అంటే ఏమైనా వినోదాలకి సంథింగ్ లైక్ ఫన్కి, ఎంజాయ్మెంట్కి అక్కడ వారిని పెడతారు. మీకు వేయబడుతుంది, దయచేసి చూడండి. యాంఫీ థియేటర్కి ఆ సీజర్ బర్త్డే రోజు పెద్ద సెలబ్రేషన్స్గా క్రిమినల్స్ అందరినీ విడిపించి అంటే ఆ యాంఫీ థియేటర్లోకి పంపించి క్రూర మృగాల చేత హతమారుస్తుంటే వీరందరూ చూస్తూ నవ్వుతూ ఆనందిస్తూ ఉంటారనమాట. అటువంటి టైంలో ఆ యాంఫీ థియేటర్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ భటులు ఏం చేస్తారంటే ఈ విశ్వాసులకి, 5 విశ్వాసులకి వేరే వస్త్రాలు ఇస్తారనమాట. వేరే వస్త్రాలు ఇచ్చి, ఈ వస్త్రాలు వేసుకోండి, ఈ వస్త్రాలు వేసుకుంటే మా దేవతలకి ఒక ఆఫరింగ్గా మిమ్మల్ని మేము అప్పచెప్పాలని అనుకుంటున్నాము అని అంటే పర్పెచువాకి కోపం వస్తుంది. అసలు మేము జైల్లో ఉన్నది ఎందుకు? మేము అసలు మీ ప్రతిమలకి లొంగమనే, మేము దేవతల్ని పూజించమనే, మేము క్రీస్తుని వెంబడిస్తున్న వారమనే కదా మేము ఈ ప్రిజన్లో, ఈ చెరసాలలో ఉన్నాము. మరలా మాకేమో వేరే వస్త్రాలు ఇచ్చి మీ దేవతలకు బలిగా ఇవ్వాలనుకుంటున్నారా? అది కుదరదు. వీ హ్యావ్ ద రైట్ టు డినై యువర్ క్లోత్స్ అని గట్టిగా ఎంతో ధైర్యంతో చెప్పిందనమాట. అంటే అప్పుడు ఆ భటులు కూడా ఆలోచించి, అవును కదా, వీళ్ళు క్రైస్తవులనే కదా చెరసాలలో ఉన్నారు, అసలు మన దేవులకి మొక్కరనే కదా వీళ్ళు చెరసాలలో ఉన్నారు, అటువంటిది మనం ఎందుకు వారికి వస్త్రాలు ఇవ్వాలని కన్విన్స్ అయ్యి, సరే మీకు ఇష్టం వచ్చినదే అంటే వారు ఆల్రెడీ వేసుకున్న ఆ వస్త్రాలతోటి వెళ్ళండి అని పంపిస్తారనమాట. పంపిస్తే అక్కడ మొదటిగా పురుషుల్ని వదిలివేస్తారు. మొదటిగా పురుషుల్ని వదిలివేసి ఆ పురుషులకి మాత్రము క్రూర మృగాల్ని వదిలివేసి ఆ మృగాలు వారిని హతమార్చాల అని ఉద్దేశంతో దే లీవ్ వైల్డ్ బీస్ లైక్ లెపర్డ్స్, సింహాలు, ఎలుగుబంటులు, ఇవన్నిటిని కూడా పురుషుల కోసం సిద్ధపరుస్తారన్నమాట. అయితే ఆకలితో ఉన్న ఆ భయంకరమైన మృగాల్ని కావాలని వీరిని ఒక ప్రేగా, ఒక చక్కగా మధురంగా కనిపించే ఆహారంగా పెడతారు వీరిని ముందుగా. అలాగ పెట్టి ఈ పురుషులను అక్కడ పెట్టి ఆ మృగాల్ని వదులుతుంటే మొదటిగా ఏం జరిగిందంటే ఒక అడవి పంది వచ్చింది. అడవి పంది అటాక్ చేయకుండా ఎక్కడికక్కడే నిలిచిపోయిందనమాట. అక్కడున్న విశ్వాసుల్ని చూసి ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఏంటి అడవి పంది ఏం చేయట్లేదేంటి, ఇంత ఆకలితో పెట్టాం కదా అని అనుకున్నారు. అయితే దాని తర్వాత ఇంకొక ఎలుగుబంటిని దాని పంజరం నుండి, ఆ కేజ్ నుండి ఓపెన్ చేసిన వెంటనే అనుకొని చూడండి, కేజ్ నుండి మనము క్రూర మృగాలు విప్పుతి ఎంత స్వతంత్రతో, ఎంత ఆనందంతో, స్వేచ్ఛతో ఇంకా రాజ్యం నాదే అంటూ తిరుగుతూ ఉంటాయి కదా. అదే రీతిగా ఈ ఎలుగుబంటిని ఆ పంజరం ఇప్పి దాన్ని నెట్టుతూ ఉంటే అసలు రావట్లేదంట, బయటికి వెళ్ళట్లేదంట. ఇట్ వాజ్ రెఫ్యూజింగ్ టు కమ్ అవుట్. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది, ఎందుకు అలాగా రావట్లేదు, మామూలుగా అయితే మేము ఎప్పుడు వదిలేసినా వెళ్తాయి కదా అని మర్చిపోయానండి. ఇందాక అడవి పంది ఎవరైతే దానికి కాపులాగా పెట్టారో ఆ కాపులా కాసి ఆ వ్యక్తినే అటాక్ చేసింది, కానీ ఆ విశ్వాసులు ఉన్న వారిని అటాక్ చేయలేదంట. అంటే షద్రక్ మెషక్ అబేద్నెగోలో కూడా అగ్నిగుండంలో వేయబడుతున్నప్పుడు ఆ అగ్నిగుండాన్ని 7 అంతలుగా వేడి పెంచమన్నప్పుడు ఆ చుట్టూన్న వారు కాలిపోయి బూడిద ఎలాగయ్యారో అదే రీతిగా ఎవరైతే కాపులా కాస్తున్న ఆ అడవి పందికి ఆ వ్యక్తిని తిరిగి అటాక్ చేస్తుందంట. ఇక్కడేమో ఎలుగుబంటిని వదులుతుంటే ఎలుగుబంటి కూడా వెళ్ళట్లేదంట. అయితే దాని తర్వాత ఇంకా లెపర్డ్ని ఏమంటాను, చిరుతన వదిలినప్పుడు
ఆ లెపర్డ్ని వదిలినప్పుడు మొదటిగా ఆ లెపర్డ్ ఎవరిని అటాక్ చేస్తుందంటే సాచ్యూరస్ అనే ఆ బోధకుడు, ఉపదేశకుడు అని చెప్పాను కదండి. ఎవరైతే అనేక మంది అంటే ఆ మిగతా వారి విశ్వాసులు ఎవరైతే నడిపించాడో అతన్ని అటాక్ చేస్తుంది. ఆయన పొందిన దర్శనం రీతిగానే, పర్పెచువాకి వచ్చిన దర్శనం రీతిగానే మొదటిగా సాచ్యూరస్ ఎలాగైతే పరలోక రాజ్యంలో చేర్చబడతాడని దర్శనంలో ముందుగానే చూసిందో, ఆ లెపర్డ్ వచ్చి మొదటిగా సాచ్యూరస్ని హతమారుస్తుంది. హతమార్చిన తర్వాత సాచ్యూరస్ మరణిస్తారు. దాని తర్వాత ఆ విమెన్ని, స్త్రీలను ఇంకా తీసుకురమ్మంటారు. ఆ మధ్య స్థానంలో, ఆ సెంటర్ స్పాట్లో తీసుకొచ్చి వాళ్ళని అలాగా నిలబెట్టి ఏం చేస్తారంటే ఒక భయంకరమైన అడవి ఎద్దు, ఆ వైల్డ్ బుల్ అంటే వైల్డ్ హైఫర్ని వదిలిపెడతారంట. ఆ హైఫర్ అంటే మామూలుగా ఉంటుంది, కానీ వైల్డ్ హైఫర్కి చాలా షార్ప్ కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములు ఉన్న హైఫర్ని వదిలిపెట్టినప్పుడు అయితే మొదటిగా ఎవరిని పంపిస్తారంటే పర్పెచువాని. కానీ ఆశ్చర్యం ఏంటిదంటే బ్లాండినా ఏ రీతిగా అయితే తనని హతమార్చడానికి తీసుకెళ్తున్నప్పుడు ఏం చెప్పింది గుర్తుందండి? నన్ను ఒక విందుకి అంటే ఒక బ్రైడ్గా, ఒక వధువుగా ఒక వరుడి దగ్గర తీసుకెళ్తే ఎంత ఆనందంగా ఉంటారో అదే రీతిగా బ్లాండినా ఏదో తన వరుడిని కలుస్తున్నంత ఆనందంగా చంపడానికి వెళ్ళిందంట. అదే రీతిగా పర్పెచువాలో కూడా కొంచెం కూడా భీతి, కొంచెం కూడా భయము, కొంచెం కూడా బాధ, వేదన లేకుండా ఎంతో ధైర్యంగా, ఎంతో స్థిరంగా నిలబడుతూ దట్ కాన్ఫిడెన్స్ దట్ షీ హ్యాడ్ వాజ్ అన్డినయబుల్. సో వెన్ షీ వెంట్, తను అలాగ నడుస్తున్నప్పుడు అందరు చూసి ఆశ్చర్యపోయారు. కొంచెం కూడా బెదరట్లేదే, కొంచెం కూడా భయపడట్లేదేంటి, అంత ఆనందంగా, అసలు ఏం మాత్రం బాధ లేదు. అలాగే వెళ్ళి మధ్యలో నిలబడ్డదనమాట. నిలబెట్టిన తర్వాత ఆ ఎద్దుని, ఆ వైల్డ్ హైఫర్ని వదిలిపెట్టిన తర్వాత దానికున్న ఆ కొమ్ములతోటి పర్పెచువాని ఎత్తి విసిరేసిందనమాట. విసిరేస్తే తను ఏమైందంటే మొదటిగా తన వస్త్రము, తన అంగి సైడులో చినిగిపోయిందనమాట. చినిగిపోతే తన బాధ కాదు, తన వేదన కాదు, తన దెబ్బలు కాదు, నా సిగ్గు నేను కాపాడుకోవాలని మొదటగా తను తాను కప్పుకొని దాని తర్వాత ఏం చేసింది తెలుసా అండి? తన పక్కనున్న ఆ ఫెలిసిటాస్ అనే తన బానిస అంటే మేడ్, ఆ కాలంలో యజమానురాళ్ళు లేకపోతే మిస్ట్రెసెస్, యజమానులు వారి స్లేవ్స్ని ముట్టను కూడా ముట్టరు, తాకను కూడా తాకరు. అంత ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు ఫెలిసిటాస్ బాధలో ఉందని చెప్తూ తిని ఏం చేస్తుందంటే తన డ్రెస్ని తన అంగితోటి ఇంకా కప్పుకొని వెంటనే ఫెలిసిటాస్ దగ్గరికి వెళ్ళి తనని ఓదారుస్తుంది, తనని బలపరుస్తుంది. భయపడకు, వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ క్రైస్ట్ అని తనని ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. అటువంటి టైంలో మరొకసారి ఆ వైల్డ్ హైఫర్ వచ్చి తనను మరలా పడేసినప్పుడు తన జుట్టు అంతా కూడా చెదిరిపోయిందనమాట. చెదిరిపోయి వందరగా ఉన్న ఆ టైంలో మరలా పర్పెచువా ఏం చేస్తుంది తెలుసా? షీ వాజ్ వెరీ కంపోజ్, షీ వాజ్ వెరీ పర్టిక్యులర్. నా జుట్టు ఇలాగ చెదిరిపోయింది, నేను ఇలాగ మరణిస్తే మనుషులు ఏమనుకుంటారు తెలుసా? నేను ఏదో బాధలో, సంతాపంతో, వేదంతో మరణించారని అనుకుంటారని ఏం చేసిందంటే అప్పటికప్పుడే తన జుట్టుని సరి చేసుకొని ఎంతో నిష్టగా నిలబడ్డదనమాట. అయితే అక్కడ చుట్టూన్న మనుషులు వీరందరికీ రక్తం చూడాలని ఆశ. ఈ మనుషులు చచ్చిపోతూ ఉంటే వారు నవ్వుతూ ఉంటారు. అదేం ఆనందమో నాకు అర్థం కాదు. మనం కొంచెము ఎవరికైనా దెబ్బలు తగులితే లేకపోతే రక్తం కనిపిస్తే కళ్ళలు చూడలేం కదండి. అటువంటిది ఆ క్రూరమైన మనుషులు ఏంటి వీళ్ళు చావట్లేదని చెప్పి ఏం చేస్తారు తెలుసా? వెంటనే అందరూ డిమాండ్ చేస్తారంట, వీరు చావట్లేదు, వీరిని చంపేయండి అని బిగ్గరగా కేకలు వేస్తుంటే ఇంకా ఆ గవర్నర్ ఆర్డర్ తోటి ఏం చేస్తారంటే సైనికుల్ని పంపించి ఇంకా అందరినీ కత్తితోటి, ఖడ్గంతో చంపేసేయండి అని ఆర్డర్ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మిగతా విశ్వాసుని చంపేస్తూ అలాగ వచ్చారు. ఫెలిసిటాస్ మరణించింది, ఇంకా తోటి విశ్వాసురాలు మరణించారు. కానీ పర్పెచువా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సైనికుడు ఆయన చేతు వణికిపోతూ ఉందన్నమాట. అందరినీ చంపిన అదే సైనికుడు కానీ పర్పెచువా దగ్గరికి వచ్చినప్పటికీ ఆ భట్టుడు ఆయన చేతులు వణికిపోతుండగా పర్పెచువా అర్థం కాలే. పర్పెచువా గట్టిగా అరిచి తన సొంత చేతులతోటి ఆ ఖడ్గము పట్టుకొని తీసుకొని ఆయనని బలపరుస్తూ యూ కెన్ డూ ఇట్ అని ఆయనని ప్రోత్సాహపరుస్తుందంట. ఎంత ఆశ్చర్యం కదండి.
ఎవరైతే చంపాలనుకుంటున్న ఆ భట్టుడు ఆయన చేతులు వణికిపోయి ఎంతో భయంతో భీతితో ఉన్న ఆ భట్టుడిని పర్పెచువా తీసుకుని ఆయన చెయ్యి లాగి తన గొంతు దగ్గరికి తెచ్చి స్వతహాగా తన ప్రాణాన్ని అర్పించిందంట. అంటే ఆ భట్టుని అంత ధైర్యపరిచి యూ కెన్ డూ ఇట్ అని అలాగా చెప్పి అలాగా తన ప్రాణాన్ని అర్పించింది, అలాగా మరణించింది అనమాట. కానీ పర్పెచువా తను ఆ చెరసాలలో ఉన్న ఆ సమయంలో తన టైం అస్సలు వేస్ట్ చేయలేదు. కానీ ఏ రీతి అయితే పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఎన్నో లెటర్స్ రాశారో అదే రీతిగా ఎన్నో లెటర్స్ పర్పెచువా రాసి ఎంతోమంది క్రైస్తవులు ఈ రోజు వరకు కూడా ఆ లెటర్స్ తను పొందుకుంటున్న ఆ శ్రమలు, ఆ వేదన, ఆ దర్శనాలు, దేవుడు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ లెటర్స్లో రాసి ఈ రోజు వరకు కూడా ఆ బుక్ కూడా ఉంటుందండి పర్పెచువాది. దయచేసి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి చదవండి. ఎందుకంటే ఇవన్నీ మనల్ని బలపరిచే మార్గాలు, పాత్రలు కాబట్టి. సో రీడ్ దట్. ఏ రీతి అయితే పర్పెచువా తన స్వతహాగా తన జీవితాన్ని అర్పించుకుందో ఆ రీతిగా ఈరోజు మనం కూడా బెదరనక్కర్లేదండి, చెదరనక్కర్లేదు. ఈ సందర్భంలో ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. అనేక మందికి మీలో కూడా దర్శనాలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదండి. ఎంతోమందికి ఎన్నో దర్శనాలు వస్తూ ఉంటాయి, ఎంతగానో దేవుడు మాట్లాడుతున్నాడు, ముందు జరగబోయే కార్యాల గురించి దేవుడు ముందుగానే మాకు చెప్తున్నాడు, ప్రవచిస్తున్నాడు అని చాలామంది మీలో చెప్తూ ఉంటారు. ఎస్, గాడ్ టాక్స్ టు అస్ త్రూ విజన్స్. చాలామందికి దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు ఈ హతసాక్షులని. ఆ రోజు వారిని అలాగ కత్తులతోటి, కటారులతోటి హతసాక్షులు చేస్తారేమో. ఈరోజు నేను అనుకుంటున్నానండి, మన అనుభవపూర్వంగా చెప్తున్నాను, ఈరోజు మన కత్తులు, మన కటారాలు ఇవన్నీ అపవాది ఏం వాడుతున్నాడు తెలుసా అండి? డిప్రెషన్, కృంగుదల, నిరుత్సాహము, ఎంత సాధించినా వ్యర్థమే, ఎందుకు జీవించాలి, ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఏంటి జీవితము, ఎంత సంపాదిస్తే ఏంటి, అసలు నో ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్, అట్లాంటి ఉద్దేశము మీకుందా? ప్రతి ఒక్కరికి ఏదో సీజన్లో ఏదో ఫేజ్, ఎంత గొప్పగా సాధించినా, ఎన్ని కోట్లాది ఆస్తులున్నా కానీ అందరికి ఏదో ఒక రోజు వస్తుంది. ఏంటిదంటే వై షుడ్ ఐ లివ్, ఎందుకు బ్రతకాలి. ఆ రోజు ఆ రీతిగా ఫిజికల్ వెపన్స్ని వాడాడేమో, భౌతికంగా కనిపించే వెపన్స్ని వాడాడు, ఆయుధాలని వాడాడు. కానీ ఈరోజు అపవాది ఇన్విజిబుల్ వెపన్స్ని వాడుతున్నాడు. కనపడని ఆయుధాలు, అంటే మనని నిరాశ పెట్టడానికి, నిరుత్సాహపరచడానికి, కృంగుదల్లోకి నడిపించాలని మనుషుల్ని వాడుకుంటున్నాడు, వీరిని వాడుకుంటున్నాడు. ఏంటి దేవా, నేను ఇంతగా వెంబడిస్తున్నాను, ఇంతగా ప్రేమిస్తున్నాను, నాకే ఎందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ, నేను ఎంతకాలం తట్టుకోవాలి, ఎంతకాలం ఓడ్చుకోవాలి అని అంటే దేవుడు మరొకసారి హతసాక్షుల ద్వారా మీకు గుర్తు చేస్తున్నాడు. ఏంటిదంటే ఆ రోజు వారు అలాగ ప్రాణాన్ని సజీవ సాక్షులుగా వాళ్ళు అలాగ అర్పించేశారు. కానీ ఈరోజు మీరు ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎన్ని పోరాటాలు వస్తున్నా దేవుని కోసము ఓర్చుకోండి, దేవుని కోసము సహించండి, దేవుని కోసము బీ క్వాయెట్, మౌనంగా ఉండి సహించండి, మీ బహుమానము గొప్పది, మీకు జీవ కిరీటం ఇస్తాను అని దేవుడు అంటున్నాడండి. సో డోంట్ వరీ, డోంట్ బీ అప్సెట్, డోంట్ బీ డిప్రెస్డ్. ఈరోజు వాడేది అపవాది, అదే ఆ ఆయుధాలే. అపవాదిని దేవునికి లోబడి ఉండండి, దేవునికి సమర్పించుకోండి. అపవాది పారిపోతాడు, అపవాది పారిపోతాడు. ఈరోజు దేవుని సన్నిధి సమర్పించుకుందాము. దేవా, నాకు ఈ కృంగుదల, ఈ వేదన, ఈ నిరుత్సాహం, ఇట్స్ కమింగ్ ఆఫ్టర్ మీ డే ఆఫ్టర్ డే లార్డ్. ఎంతగా సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా సంతోషం ఉండలేకపోతున్నానయ్యా. ఎంతగా సమాధానంగా ఉండాలన్నా సమాధానంగా, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్లో, అసలు జీవించాలని ఆశ లేదు. నథింగ్ ఈజ్ గివింగ్ మీ అ పుష్ ఇన్ మై లైఫ్. దెర్ ఇస్ నో జీల్ ఇన్ మీ. ఒకలాంటి ఆశ లేదు, ప్యాషన్ లేదు, ఏం లేదు. ఐ ఫీల్ లైక్ వై am I లివింగ్, ఎందుకు బ్రతుకుతున్నాను, బ్రతికి ఏం సాధిస్తున్నాను, మరణిస్తే బాగుండు కదా అనే ఆలోచనలు వస్తున్నాయా? దేవుడు అంటున్నాడు, మీ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. ఐ హ్యావ్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. 23:11 అందరికీ తెలుసు. మీకు ఎప్పుడు కూడా మేలైన తలంపులే. ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్ గురించిన తలంపులు నేను బాగుగా ఎరిగి ఉన్నాను. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నీకు మేలు చేయటానికి, కీడు కాదు, కీడైన తలంపులు కాదు, మేలు చేయటానికి ఆనందిస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు కీడు అంటే మన బాధ, శ్రమలు కాదండి. కీడు అంటే నరకము, కీడు అంటే నష్టము, అపవాది మనల్ని తీసుకెళ్ళడం, అదే మనకి పెద్ద కీడు. ఈరోజు మనుషులు మన
శరీరాన్ని గుచ్చి చంపేసి ఏదో ఒకటి చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. నేను చెప్పాను కదా, ఇది ఒట్టి కేవలం అలంకరణ. ఇది తీసుకెళ్ళచ్చు, ఇది పాడు చేయొచ్చు, ఇది ఏదైనా చేయొచ్చు. కానీ ఆత్మ దేవుంది కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికే వెళ్తుందంట వాక్యం తెలియజేస్తుంది. సో ఈరోజు మనుషులు మన శరీరాన్ని గుచ్చి చంపేసి ఏదో ఒకటి చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. నేను చెప్పాను కదా, ఇది ఒట్టి కేవలం అలంకరణ. ఇది తీసుకెళ్ళచ్చు, ఇది పాడు చేయొచ్చు, ఇది ఏదైనా చేయొచ్చు. కానీ ఆత్మ దేవుంది కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికే వెళ్తుందంట వాక్యం తెలియజేస్తుంది. సో ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని వెంబడించండి. తప్పైన ఆలోచనకి, డిప్రెషన్ థాట్స్కి, డిప్రెసివ్ టాక్స్కి, మాటలకి కూడా చోటు ఇవ్వక, దేవా గివ్ మీ అన్ ఇంట్రెస్ట్ టు లివ్, గివ్ మీ అ ప్యాషన్ టు లివ్ ఫర్ యూ లార్డ్. ఒక ఆశ పుట్టించయ్యా. ఏదో రొటీన్గా వెళ్ళిపోతుందయ్యా, అలవాటుగా నా జీవితం వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి, ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. నో, యూ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. ఇచ్చిన నూతన అవకాశం ప్రతిరోజు అండ్ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ. ఎవ్రీ సెకండ్ ఇస్ అ గిఫ్ట్. ప్రతి నిమిషము దేవుడు ఇచ్చిన బహుమానం మనకని గుర్తు చేసుకుంటూ, నిజంగా దేవుడు ఈరోజు నాకు ఒక వరంగా ఇచ్చాడు. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఈరోజు ఈ దినము దేవుడు చేసిన దినము, దీని అందు ఉత్సహించి సంతోషించుడి అని వాక్యం తెలియజేస్తుంది. టుడే, నాట్ టుమారో, నాట్ యెస్టర్డే, టుడే ఇస్ ద డే. ఇది ఈరోజు దేవుడు చేసిన దినము. దీని అందు ఆనందించండి, ఉత్సహించండి, ఉల్లసించండి. రేపేమవుతుందో తెలీదు. అంటే ఆనందించండి అంటే నేను అనేది దేవునిలో ఆనందించండి. దేవునితోటి సరైన సన్నిహిత సహవాసం కలిగి ఉండండి. దేవునితో మాట్లాడండి. దేవునితోటి సమయాన్ని గడపండి. మీరు దేవునితో గడిపే ఒక్క నిమిషమైనా దాని ప్రతిఫలము ఎక్కడికి పోదని ఈరోజు నేను ఒక సజీవ సాక్షిగా చెప్తున్నానండి. దేవా, ఎవరం కూడా తండ్రి వచ్చిన రీతిగా కాక దేవా, నూతన స్వభావంతో, నూతన తలంపులతో, నూతన ప్రవర్తనతో మేము ముందుకు వెళ్ళే కృపను, అటువంటి రూపాంతర అనుభవాలు మాకు దయచేయమని, ట్రాన్స్ఫార్మ్ అస్ ఇన్సైడ్ అవుట్ లార్డ్. లోపల నుండి బయటికి మమ్మల్ని మార్చండి అయ్యా, రూపాంతరం దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈరోజు ఇంకను ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కుటుంబ సమస్యలతో ఉన్న వారు అందరినీ దర్శించండి. అందరికీ కావాల్సిన శక్తిని దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, ఆదరించండి, స్వస్థ దయచేయండి. నీ నామంలో ఉన్న గొప్ప శక్తిని మాకు అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.